హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్చ్ 2025 30వ తేదీ ఉగాది పండగ రాబోతుంది. అయితే ఉగాది పండగ వచ్చేలోపు వంటగదిలో ఉండే ఈ వస్తువును తీసి బయట పడేయాలి, లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు పాలవుతారు. వంటగదిలో ఇలాంటి వస్తువులు అస్సలు ఉంచకూడదు. కూడదని ఆ వస్తువు మాత్రం మీరు వంటగదిలో ఉంచుకుంటే మాత్రం కోరి మరి కష్టాలు తెచ్చుకున్నట్టే. ఇంతకీ ఆ వస్తువు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వస్తువుని తొలగించకుండా అలాగే ఉంచితే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు. కొత్త సంవత్సరంలో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో ధనం మీ వద్దకు రాదు, చేతిలో రూపాయి కూడా మిగలదు, దరిద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది, ఇంకా మీరు అప్పుల పాలైపోతారు. అంతేకాకుండా ఉగాదిలోపు ఈ వస్తువును తీసి బయట పడేయాలి, లేదంటే దరిద్రం ఏమంతా తిరుగుతుంది. మరి ఇంతకీ ఈ ఉగాది వచ్చేలోపు వంటగదిలో నుంచి ఏ వస్తువు తీసి బయట పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. అలాగే మార్చి 30వ తేదీ ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది అనేది తెలుగువారి పండగ. మరి ఆ పండగ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి ఉగాది రోజు అందరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఉగాది రోజు ఎవరు కూడా నలుపు, నీలం రంగుల్లో ఉండే దుస్తులను ధరించకూడదు. ఉగాది రోజు అశుభానికి సూచకమైన నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనేది మీ వెంటే ఉంటుంది. ఏదో ఒక సమస్య మీకు వస్తూనే ఉంటుందని పండితులు చెబుతున్నారు. కనుక ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను అస్సలు ధరించవద్దు. పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు ఎవరు కూడా ఈ ఉగాది రోజు నలుపు రంగుతో ఉండే దుస్తులను మాత్రం ధరించవద్దు. దాన్ని దరిద్రంగా మనం శాస్త్రాలు చెబుతున్నారు. కాదని ధరిస్తే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. అలాగే ఈ ఉగాది రోజు ఇంట్లో ఆడవారు ఈ కూరను వండకూడదు, అలాగే ఎవరు కూడా ఈ కూరను తినకూడదు అని శాస్త్రాల్లో చెప్పబడింది. మరి ఆ కూర ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాంసాహారం అంటే చికెన్, మటన్ ఇలా నాన్ వెజ్ సంబంధించినటువంటి కూరలు అస్సలు తినకూడదు. ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు. అలాగే గుడ్డు, చేపలు, రొయ్యలు, పీతలు అనేవి కూడా ఉగాది రోజు తినకూడదు. అవి తింటే మాత్రం మీ జీవితం నాశనానికి, కాదని తింటే మాత్రం 7 జన్మాల దరిద్రం పడుతుంది. కాబట్టి ఉగాది రోజు ఇలా చెయ్యకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఉగాదిలోపు వంటగదిలో ఉండే కొన్ని వస్తువులను తీసి బయట పడేయాలి, లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు వస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వస్తువు ఏంటి, ఎలా తీసేయాలని తెలుసుకుందాం. ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మనం ఆహార పదార్థాలు నిల్వ ఉంచే వంటగదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మొట్టమొదటిగా వంటగదిలో బూజు అస్సలు ఉంచకూడదు. కాబట్టి మీ వంటగదిలో బూజు ఉంటే ఉగాదిలోపు ఆ బూజును తొలగించండి, లేదంటే దరిద్రం పడుతుంది. దులిపిన తర్వాత ఆ చెత్తనంతా కూడా తీసుకువెళ్ళి బయట పడేయండి. చాలామంది ఇళ్లను గమనిస్తే కనుక ఇల్లంతా కూడా బూజు పట్టి ఉంటుంది. అలా బూజు పట్టి ఉంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు, ఆరోగ్యపరంగా కూడా మనకు మంచిది కాదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇల్లు మొత్తం కూడా ఎటువంటి బూజులు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి మీ వంటగదిని క్లీన్గా లేకపోతే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదండి. అలాగే కనీసం ఈ ఉగాది వచ్చేలోపైనా సరే శుభ్రంగా క్లీన్ చేసుకోండి. వంటగదిలో ఉన్నటువంటి బూజును శుభ్రంగా దులిపి బయట పడేయండి. అప్పుడే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది కూడా. లేదంటే అన్ని కష్టాలు వస్తాయి. అలాగే ఆడవారు వంటగదిలో ధాన్యాలు పెట్టి ఎలా పడితే అలా వదిలేస్తారు. అంటే గోధుమలు, రవ్వలు, పిండెలు లాంటివి ఎప్పుడు కూడా డబ్బాలు వేసి వదిలేస్తూ ఉంటారు. వాటిని పురుగులు పట్టినా తింటారు. అలాంటి పడైన పదార్థాలు కూడా ఎప్పుడు తినకూడదు. మీ పురుగు పట్టిన పదార్థాలు అస్సలు వంటగదిలో ఉంచకూడదు.
అలా ఉంటే దరిద్రం పడుతుంది. కనుక మీ వంటగదిలో పురుగు పట్టిన ఆహార పదార్థాలు అంటే రవ్వ, పిండి పదార్థాలు ఉంటే వెంటనే వాటిని ఈ ఉగాదిలోపే మీ వంటగది నుంచి తొలగించండి. లేదంటే మీకు అదృష్టం కాను దరిద్రం పడుతుంది. అలాగే ఉగాదిలోపు మీ ఇంట్లో పగిలిపోయిన గాజులు, పగిలిపోయిన అద్దాలు లాంటివి ఉంటే వెంటనే వాటిని తీసి బయట పడేయండి. అలాగే తెగిపోయిన చెప్పులు, పనికిరాని చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, పాడైపోయిన గొలుసులు లాంటివి కానీ లేదా గొడుగులు కానీ ఏవైనా కానీ మీ ఇంట్లో కనుక ఉంటే మాత్రం బయట పడేయండి. అలాగే పనికిరాని బాటిల్స్, పనికిరాని స్టీల్స్ వస్తువులు, కర్రలు, గాజులు, వాటర్ బాటిల్, పగిలిపోయిన బకెట్లు, ముగ్గులు వంటి వాటిని, అగ్గిపెట్టెలు లాంటివి కూడా తీసి బయట పడేయండి. అంతేకాకుండా ఏదైనా కానీ వేస్ట్గా ఉన్న వస్తువులు బయటపడేయండి. మీకు పనికిరాని వస్తువులను ఎప్పుడు కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అవే సగం దరిద్రానికి తెచ్చిపెడతాయి, నెగిటివ్ అనేది చేస్తాయి. కనుక అలాంటి వస్తువులు ఈ ఉగాది మార్చిలోపు తీసి బయట పడేయండి. ఒకవేళ ఆ వస్తువులు ఎవరికైనా ఉపయోగపడితే కనుక అవి వారికి ఇచ్చేయండి. అంతేకాకుండా వారికి ధనం ఇచ్చేయండి. అంతేకాని వాటిని అలా ఇంట్లో ఉంచకండి. అలా కాదని ఉంచితే మాత్రం కొత్త సంవత్సరం కూడా మిమ్మల్ని ఆ దరిద్రం వదలదు. దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగదు. ఇంకా మీరు ఎప్పుడు కూడా కష్టాలు పడుతూనే ఉంటారు. కాబట్టి ఈ ఉగాదిలోపు ఈ వస్తువులన్నిటి కూడా బయటపడేయండి. ధనం అనేది మీ చేతిలో నిలవదు. కనుక అందరూ ఉగాది వచ్చేలోపు ఈ వస్తువును తీసి బయటపడేసి అదృష్టం మీ ఇంట్లోకి ఆహ్వానించండి. ఉగాది చైతన్య మాసంలో వస్తుంది. పక్షుల కిలకిలతో, ఆకుల చిరుకులతో, కోకిల సుస్వాద రాగాలతో, పూల పర్యంతో ఆనందంగా ఉంటుంది. కనుక ఈ ఉగాది అనేది అందరికీ కొత్త సంవత్సరం. ఈ సంవత్సర ప్రకృతి ఆనందాలను ప్రత్యక్షంగా చూస్తే పరోక్షంగా కౌల ఉగాది పంటల్లో కనిపిస్తుంది. శాస్త్ర ఋతువుల్లో ఆకులు రాలి ఆ తర్వాత వసంత వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో సుప్రయమవంతంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఉగాది అనేది మన తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజే నుండే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు మన తెలుగువారు. అంతేకాకుండా ఈ ఉగాది అనేది శ్రావణ పట్టాభిషిక్తుడైన ఈరోజు నుండి శాస్త్రంలోకి వచ్చిందని మరొక కథ కూడా ఉంది. ఉగాది యుగం అనేది 2 పదార్థాలు వాడుకల్లో ఉంటాయి. ఉగాది అంటే నక్షత్ర గమనం, యుగాంది అంటే సృష్టి ఆరంభమైన దినము. యుగం అనగా ద్రవం లేదా జంట అని అర్థం. మరి ఈ ఉగాది రోజు అంతేకాకుండా ఉత్తరాయణం, దక్షిణాయనం, ధర్మ సంతోషం యోగం ద్వారా ఈ యుగానికి అది యుగాదిగా మారింది. యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉంటుందని ఉగాదిగా రూపొందించింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను ప్రత్యేకంగా చూడొచ్చు. అంతేకాకుండా జీవితం అని అనుభవాలను కలిగిందని అయితే అర్థం అని చెప్పే భావం ఇది ఉంటుంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతిష్టం. బెల్లం తీపి ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో బాధ కలిగించే అనుభవాలు. అంతేకాకుండా వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సంపన్నమైన సర్వ అరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్ళు సుఖంగా జీవిస్తారని చెప్పబడింది. అంతేకాకుండా ఉగాది పండగ మన తరతరాల నుంచి జరుపుకుంటున్న పండగ. ఈ పండగ రోజు వేపపూత పచ్చడి అంటే ఉగాది పచ్చడి తప్పకుండా ప్రతి ఒక్కరు తినాలి. ఇంకా ఉగాది సంప్రదాయాలు మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిశ్చితమైన ఒక పంతులు గారిని తీసుకొని వచ్చి ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్రమైన ప్రదేశాల్లో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోకి శుభ అశుభ ఫలితాలు తెలుసుకొని దాన్ని అనుగుణంగా వారి భావి జీవితాన్ని మంచి భవిష్యత్తును కోరుకునేందుకు ఈ రాశి ఫలాన్ని తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ పంచాంగ శ్రవణంలో పంచ అంగాల వల్ల వీధిలో సంపదను వారంతో ఆగా నక్షత్రంలో
అట్లాగే పాప పక్షణం యోగ వల్ల వ్యాధి నిమిత్తం కారణం వల్ల గంగా స్నానం చేసి పుణ్యఫలాన్ని అందిస్తారని పలువురు చెప్పారు. అంతేకాకుండా ఈ కాలంలో మామిడికాయలు రావడంతో స్త్రీలు ఊరు వలన పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం చలికాలానికి ఉపయోగపడడానికి వీలుగా మామిడి పచ్చలు కూడా కాయలను ఎండబెట్టి ఉరగపెడతారు. తెల్లవారు తెలుగువారి ఇళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఆవకాయ అనేది చెప్పుకోవాలి. ఇలా వివిధ విశేషాలను నాంది ఉగాది. తెలుగువారి ఉగాది రోజు పాపనాశనం అంటే చలివేంద్ర పెట్టమంటారు. పెద్దలు ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రతో బాటసారి దాహాన్ని తీర్చేందుకు చలివేంద్ర స్థాపించే మంచితనాన్ని కూడా ఎంతోమంది తీరుస్తారు. అంతేకాకుండా ఈ ఉగాది అనేది ఒక నీటి కొండమైన దానం చేయమని సూచించారు. ఎండలను తట్టుకోవాలి అంటే నీరు ఒకటే చేస్తే సరిపోదు. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజు కొందరు ధర్మ కుంభధనం పేరుతో ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెబుతూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దేవుణ్ణి కాదు కాబట్టి ఈరోజు ఇంతకుముందు ఎప్పుడు దర్శించుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. ఉగాది పండుగ తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా మనకి ఇది కొత్త సంవత్సరం. ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటూ ఉంటారు. కొత్త యుగానికి అది ఆంది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యాలకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. అంతేకాకుండా యుగము అనగా జత అనే అర్థం కూడా. ఉగాది ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం మొదలవుతుంది. ఈరోజు ఉగాది రోజు నుంచే తెలుగువారి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండగ. ఉగాది రోజున కొత్త పనులు మొదలు పెడతారు. అంతేకాకుండా నూతన నిర్మాణాలు కూడా చేపడతారు. ఈరోజు పొద్దున్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. అంతేకాకుండా గృహ నిర్మాణాలు కూడా నిర్మిస్తారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.